ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు యువర్ టాకింగ్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్ డేస్ కదా, పిల్లలు వీళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆ టైంలో భానుచంద్ర వాజ్ వెరీ నాటీ అంట కదా, బాగా ఫైట్ చేసేవాడు, కొట్టేవాడు, లేకుంటే గిల్లి గిచ్చి ఏదో చేసేవాళ్ళు అంట. మా నాన్న హైదరాబాద్లో ఫస్ట్ సాంగ్ రికార్డింగ్ చేసింది వేణుగారు సారథి స్టూడియోలో. ఆ సారథి స్టూడియోలో వెళ్ళినప్పుడు మా ఫాదర్ ఎప్పుడు వెళ్ళినా కూడా మా అమ్మ మా ఇద్దరు పిల్లలు మా అన్నయ్యని నన్ను ఇద్దరిని తీసుకుని వెళ్ళేది. ఆసారి ఘంటసాల గారికి 2 వైఫ్స్ కదా, సెకండ్ వైఫ్ కొడుకులు వచ్చి రవి అండ్ శంకర్, వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మ పాపం శంకర్ వాళ్ళకి చక్క వైట్ బయట వేసి నిక్కర్లు వేసి నీట్గా పంపించేది. మా అమ్మ కూడా మా కొత్త బట్టలు నీట్గా పంపించేది. మమ్మల్ని బయటికి రాగానే మేము ఇద్దరు వెళ్ళి ఆల్రెడీ ఫైట్ గిట్ చేసి వాళ్ళ మీద బుడదంతా కొట్టుకొచ్చేసి డర్టీగా పంపించేవాళ్ళని వాళ్ళ రూమ్కి. వాళ్ళ అమ్మ వచ్చి మా అమ్మ దగ్గర కంప్లైంట్, చూడండి మీ అబ్బాయిలు ఏం చేశారు అదని. మా అమ్మ మమ్మల్ని కొట్టేది, మేము వాళ్ళిద్దరు కొట్టేది. మీ అమ్మతో చెప్తారని పట్టుబడి వేసేవాళ్ళం. అలాగే వెరీ నాట్. వేణుగారి పిల్లలు అమ్మో వాళ్ళతో పెట్టుకోదని రౌడీల కంటే గవర్నమెంట్ మొత్తం ఇండస్ట్రీ మొత్తం తెలుసు అప్పుడు. ఆ రోజుల్లో అంత నాటిగా ఉండేవాళ్ళు. అటువంటిది 16 years వచ్చేసాక కంప్లీట్ అన్ని మానేశారు, మారిపోయారు. మొత్తం మారిపోయాడు. నేను ముంబైకి వెళ్ళిపోవడం, మా అన్నయ్య వచ్చి ఫిలాసఫర్ అవడం. సో భానుగారు, మీరు సినిమా ఎంట్రీ అనేది ముంబై నుంచి వచ్చారు, ఆ తర్వాత ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు, ఆ తర్వాతే కదా 1978లో మన ఊరి పాండవులు, అదే కదా ఫస్ట్ మూవీ. మన ఊరి పాండవులు గురించి ముందు నాలాగా ఎందరు, తమిళ్లో, తెలుగులో నాలాగా ఎందరు. నాలాగా ఎందరులో ఏరకి శర్మ గారి డైరెక్షన్, బాలచంద్ర గారు అసోసియేట్ ఆయన ఫస్ట్ ఫిల్మ్ అది. అంతకుముందు ఆయన చిలకమ్మ చెప్పింది సినిమా డైరెక్ట్ చేశాడు రజనీకాంత్ తోటి. నెక్స్ట్ నాలాగా ఎందరు. ఓకే, ఇవన్నీ ఇక్కడ ముంబై నుంచి వచ్చిన తర్వాత కొంచెం లేట్ ఎంట్రీ. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫాదర్ ఉన్నప్పటికీ ఇన్ని పరిచయాలు ఉండి చెన్నైలోనే ఉన్న ఫాదర్ ఎవరికి రికమెండ్ చేయలేదు. ఓకే, యు నెవర్ యూస్ టు యూ చూసన్ దట్ ఫీల్డ్. మ్యూజిక్లో మటుకు నర్సింద్ గారు తీసుకెళ్ళి జాయిన్ చేయడం అది చేశారు. ఆ తర్వాత ఏమో నేను అన్న వాళ్ళకి చెప్పాను పాపం నాన్న బై ఫోర్స్ బాలచంద్ర గారు ఇంటికి వెళ్ళాము. అంటే ఆయన లేరు ఆ రోజున, తిరిగి వచ్చేసాం. ఆ తర్వాత ఫాదర్ని అక్కడే హింస నేను సతాయించలే. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం, ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాక ఆ ఫోటోలు తీసుకుని అందరూ నేను కానీ చిరంజీవి కానీ సుధాకర్ కానీ హరిప్రసాద్ కానీ వాళ్ళందరూ గేట్ దగ్గర నుంచి వాళ్ళం, బాలచంద్ర ఆఫీస్ గేట్ దగ్గర. ఆయన బయటికి రాగానే కారణంలో ఫోటోలు ఎందుకయ్యా ప్రాణాలు తెస్తారు, ఆఫీస్లో ఉంటాయి వెనకాల మీకు ఫోన్ నెంబర్స్ రాసి పాపం ఆయన కాంటాక్ట్ చేసేవారు. అలాగే నాకు ఆడవాళ్ళు మీకు జోహర్లు అనే సినిమాలో కృష్ణరాజు గారు మెయిన్ హీరో, నేను సెకండ్ హీరో. కృష్ణరాజు గారు జంట వచ్చి జయసుధ, నాకు వచ్చి సరిత. మన ఊరి పాండవులు సినిమాలో మీతో పాటుగా యాక్ట్ చేసినటువంటి ఎంతమంది పాండవులతో మీరు టచ్లో ఉన్నారు ఇప్పుడు? అందరితో టచ్ అంటే క్లోజ్ టచ్ కదా. అందరూ చిన్నబావ అంటుంటాను, మురళీమోహన్ గారు, తర్వాత మావాడు చిరంజీవి, తర్వాత ప్రసాద్ బాబు ఇక్కడే ఉన్నాడు పాపం, అతనికి ఆరోగ్యం కొంచెం వీగుండంలో ఇక్కడే ఉంటున్నాడు ఆయన. తర్వాత జయభాస్కర్, నేను, శోభ. మరి మమ్మల్ని అందరూ వదిలేసి 1980లోనే ఆవిడ సూసైడ్ కమిట్ చేసుకుంది. సో ఆ టైంలోనే బాలు మహేంద్ర అంటే మేము అక్కడ దోసకాయలపల్లిలో అప్పుడప్పుడు షూటింగ్ చేస్తుంటే వర్షం వచ్చేది, అందరూ లోపలికి వెళ్ళిపోవడం. లేకపోతే అప్పుడు బాబు గారు అడిగారు ఒకసారి, బాను కరాటే అంతా చేస్తాడు ఏది చూపించే ఒకసారి అంటే, అప్పుడు చిరంజీవిని పిలిచి నేను చిరంజీవి స్లో మోషన్లో చేసేవాళ్ళం. అంటే నేను కరాటే చేస్తుంటే నేను వాడిని కిక్ చేస్తే వాడు వెనకాల పడ్డం, మళ్ళీ వాడు వచ్చి నన్ను పని చేస్తే నేను స్లో అంటే హై స్పీడ్లో అలా యాక్ట్ చేసి చూపించేవాళ్ళం అనమాట. ఎంటర్టైన్మెంట్ సమ్ సార్ట్ ఆఫ్ దిస్ థింగ్. సో అప్పుడు బాలు మీద కూడా చూసి, బాను నేను ఒక ఫిల్మ్ ప్రతాప్ పోతన్తో డైరెక్ట్ చేస్తున్నాను, ఐ జస్ట్ గాట్ ఎ క్యామియో రోల్ ఇన్ దట్ ఫర్ యూ, వుడ్ యూ మైండ్ యాక్టింగ్ ఇన్ మై ఫిల్మ్? ఇట్ విల్ బి ఎ ప్లెజర్ సార్, యూఆర్ ఎ గ్రేట్ ఫిల్మ్ మేకర్. అప్పటి నుంచి మా ఇద్దరు బంధం అలాగా. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఇన్ని సినిమాలు చేసినప్పటికి కూడా బాగా పేరు వచ్చింది, ఆ తర్వాత అందరికీ తెలిసేలా చేసింది నిరీక్షణ మూవీ. అంతకుముందు వీడు మూవీ కూడా. ఈ రెండు ఫస్ట్ నిరీక్షణ, తర్వాత వీడు వచ్చింది. వీడు ఈ తమిళ్లో టాప్ 10 ఫిల్మ్స్ ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఆ టాప్ 10 ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వీడు. అది వీడు తెలుగులో వచ్చి నిరీక్షణ కొట్టే లవ్ స్టోరీ ఇప్పుడు దాకా రాదు కూడా సో ఫార్. ఎందుకంటే దేర్ ఇట్ ఈస్ నాట్ భానుచంద్ర or అర్చన, ఇట్స్ ఏ ట్రైబల్ గర్ల్ అండ్ ఫారెస్ట్ ఆఫీసర్.
హౌ ఫేట్ ప్లేస్ ట్రిక్స్ విత్ హ్యూమన్ బీయింగ్స్, విత్ హ్యూమన్ మైండ్స్ అనేది వెరీ వెల్ గురుగారు హీ ఎక్సెల్డ్ ఇన్ హిస్ డైరెక్షన్, బ్యూటిఫుల్. ஹீஸ் டு ட்ரீட் மீ லைக் இஸ் ஓன் பிரதர். பானு இப்படிவா பாரு, அர்ச்சனோட க்ளோஸ் வச்சுருக்கேன் பாரு. சரி அர்ச்சனா சார் ஷீ லுக்கிங் லைக் క్లియోపాట్రా సార్, షీ ఇస్ ద బ్లాక్ క్లియోపాట్రా అంటే రైట్ అనేవారు. అంత అందుకే అది ఆ క్లోజ్ మరి ఏం ఫిల్టర్ యూజ్ చేస్తాడు, ఏం చేస్తాడు, లడ్డు లాగా ఉందండి ఉండేది అమ్మాయి. బయటకంటే అసలు కెమెరాలో అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది అన్న ఇది డిజైర్ వచ్చేది ప్రతి మగవాడికి. అంత బ్యూటిఫుల్గా ఉంది.